జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డితో భేటీ అవడంతో జగన్మోహన్ రెడ్డిలో గుబులు మొదలైనట్టుగా తెలుస్తూ ఉంది. తన బతుకంతా చిట్టా అంతా రేవంత్ రెడ్డి చేతికి అందుతుందేమో అనేటువంటి ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఆ సంచలన వ్యక్తి ఎవరు, రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు టెన్షన్ పడతా ఉన్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే తప్పుడు పనులు చేయని వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ జీవితం అంతా అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు, నీచమైనటువంటి పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే గతంలో లేని ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యక్తి సూర్యుడు. ఈ సూర్యుడు గురించి గత కొద్ది సంవత్సరాలుగా ఎవరూ వినట్లా. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అనూహ్యంగా ఇతను మాయమైపోయాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇతనికి ఎనలేనటువంటి ప్రాధాన్యత ఉండేది. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇతను అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఈ సూర్యుడు. ఇతను కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డికి నీడలా నిలిచినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం జరిగింది. ఇప్పుడు సడన్గా ఇతను రేవంత్ రెడ్డితో ఎందుకు భేటీ అయ్యాడు, అసలు రేవంత్ రెడ్డితో ఏం చెప్పాడు అంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ సూర్యుడు రాజశేఖర రెడ్డి గారి పక్కనే ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి తన అక్రమ సంపాదన అంతా కూడా 5 సంవత్సరాల 4 నెలల కాలంలోనే సంపాదించాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు తన ఉంటున్నటువంటి ఇంటిని, తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లాట్ను కూడా అమ్ముకోవడానికి సిద్ధమైపోయినటువంటి, అప్పుల పాలైనటువంటి పరిస్థితి నుంచి 65 కొత్త కంపెనీలు పెట్టి వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని క్విడ్ ప్రోకోల ద్వారా ఇక్కడ డబ్బు అక్కడ డబ్బు ఇక్కడ వాళ్ళకి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చడం, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందడం. ఈ రకంగానే సాక్షి ఛానల్ దగ్గర నుంచి పవర్ ప్లాంట్ దాకా మధ్యలో భారతీయ సిమెంట్ దాకా అనేక కంపెనీలు, 100 కంపెనీలు పెట్టుకొని దోచుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి అంతా కూడా, వీటి మీద అనేక అంశాల మీద సూర్యుడికి కూడా క్లారిటీ ఉంది అనేది ఒక చర్చ. సో ఈ సూర్యుడు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డితో భేటీ అవడంతో జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన పడుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. తన అక్రమాస్తుల గురించి, తన అక్రమ సంపాదన గురించి, ఏ విధాల్లో ఏ తప్పుడు విధానాల ద్వారా తను ఇదంతా సంపాదించాడనేది రేవంత్ రెడ్డికి వివరాలు ఇస్తాడేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఓటమి కోసం జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి ప్రచారాలు చేయడం కోసం నల్గొండ జిల్లాకి, మెదక్ జిల్లాకి, మహబూబ్నగర్ జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను పంపించాడు, డబ్బులు పంపించాడు, రేవంత్ రెడ్డి మీద విష ప్రచారం చేపించాడు. రేవంత్ రెడ్డి అసలు రెడ్డే కాదు, ఒరిజినల్ రెడ్డి కాదు, ఒరిజినల్ రెడ్డి జగన్ రెడ్డి, రేవంత్ రెడ్డి డూప్లికేట్ రెడ్డి, రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి, తెలుగుదేశం మనిషి, అతన్ని ఓడించడంటూ విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినప్పటికీ పక్క తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డిని అభినందించడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రానటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఖచ్చితంగా ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం మేము పనిచేస్తాం, ఎందుకంటే అతను మోడీ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు, మేము రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాం. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ అధ్యక్షురాలుగా, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలా గారు ఉండబోతా ఉన్నారు. షర్మిలా గారి గెలుపు కోసం షర్మిలా గారితో నేను కూడా కలిసి పనిచేస్తాను అనే విధంగా రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వడంతో ఇప్పుడు ఈ క్రమంలోనే కొంతమంది వైసీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం, షర్మిలతో భేటీ అవ్వడం, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పడం. జగన్మోహన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో తనతో ఉన్నటువంటి ఎంపీలకి ఒక విందు ఇస్తే దానికి వెళ్ళినందుకు వైసీపీ ఎంపీలని పోయి రేవంత్ రెడ్డి దగ్గరే మీరు బీఫామ్ అడగండి అని అడిగినటువంటి పరిస్థితి. బరాబరా నువ్వు ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా ఇస్తా, ఖచ్చితంగా నీ చేతిలో ఎన్నైతే ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఉన్నాయో నా చేతిలో కూడా అంతే ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే పనిచేస్తానని చాలా స్పష్టంగానే బహిరంగంగానే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఆందోళనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మొన్న కొడాలి నాని కూసినటువంటి కారు కూతలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తనకు చుట్టుకున్నట్టు అయింది. ఎందుకు అంటే కేసీఆర్కి తుంటెముకి ఇరిగితే పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఏమన్నా తుంటెముకి ఇరిగిందా? రేవంత్ రెడ్డికి తుంటెముకి ఇరిగితే పరామర్శిస్తాడన్నాడు. పక్క రాష్ట్రానికి ఒక కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు శుభాకాంక్షలు చెప్పలేదంటే తుంటెముకి ఇరిగితే పరామర్శిస్తారనే కారు కూతలు కూసినందుకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కోపం వస్తుందిగా. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు, జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు మెజారిటీ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఈరోజు అధికారంలో ఉంది, పైగా జగన్మోహన్ రెడ్డికి మరో రాష్ట్రంలో ఉన్నది తన ఆస్తులు, తన వ్యాపారాలు ఎక్కువగా కర్ణాటకలో. ఆ కర్ణాటకలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డికి సన్నిహితులైనటువంటి డీకే శివకుమార్ గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి పరిస్థితి. సరే, ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గారు ఉన్నప్పటికీ పీసీసీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఇప్పుడు షర్మిలాకి సహకరిస్తే జగన్మోహన్ రెడ్డి ఆస్తిలో
కూడా బొక్కబడుతుంది. జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఓడిపోయిన తర్వాత వెళ్ళి బెంగళూరు ప్యాలెన్స్లోనూ ఎలాగో ఆంధ్రాలో ఓడిపోతున్నాడు 3 నెలల్లో. అతను ఎలాగో ఆంధ్రప్రదేశ్లో ఉండడు. ఎందుకంటే అతను చేసినటువంటి దౌర్భాగ్య పరిపాలనకి ప్రజలు తరిమి కొడతారని అతనికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడు, అయితే లోటస్ పౌండ్కి లేకపోతే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి దాక్కుందాం అనుకుంటాడు. కానీ ఈ లోటస్ పౌండ్ ఉన్నటువంటి హైదరాబాదు, ఆ బెంగళూరు ప్యాలెస్ ఉన్నటువంటి కర్ణాటక, రెండిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు షర్మిలకు గనక సహకరిస్తే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పోతాయి, వ్యాపారాలు పోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో సూర్యుడు వెళ్ళి రేవంత్ రెడ్డితో కలిసి ఇంకా ఏ సమాచారాలు ఇచ్చుంటాడు, అసలు ఏం జరుగుంటుంది అనేటువంటి తీవ్ర ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కసారి మీరు గమనిస్తే రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డితో లేరు. కేవీపీ దగ్గర నుంచి రఘురామకృష్ణరాజు దాకా. సరే, రఘురామకృష్ణరాజు ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన అతన్ని ఇబ్బంది పెట్టాడు, అతన్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. కాబట్టి రాజశేఖర రెడ్డితో ఉన్నోళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదంటే ప్రజలు ఇప్పటికన్నా తెలుసుకోవాలి.